హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. సూపర్ స్టార్ కృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్ అలాగే పౌరాణిక చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. సినిమా బ్రతుకున్నంత కాలం కూడా కృష్ణ గారిని గుర్తు పెట్టుకునేంత సరికొత్త టెక్నాలజీని ఆయనే మొదటి తెలుగు చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి పక్కనున్న బుర్రిపాలెంలో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ చదువుకునే రోజుల్లో నుంచే మంచి అందగాడిగా అందరి దృష్టిని ఆకర్షించారు. హీరోగా ట్రై చేయవచ్చు కదా అని చాలామంది చిన్నప్పటి నుంచి అతనికి చెబుతూ ఉండేవారు. ఇక ఆ తర్వాత సినిమాల మీద మక్కువతో 1965లో ప్రయత్నాలు మొదలుపెట్టారు మన కృష్ణ గారు. కృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో 350కి పైగా సినిమాలలో నటించారు. 5 దశాబ్దాల వరకు తిరుగులేని మహారాజుగా స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త టెక్నాలజీ ప్రవేశపెడుతూ ఉండేవారు మన కృష్ణ గారు. నిర్మాతగా ఆయన ఇండస్ట్రీలో ఎంతో మందికి ఉపాధిని కల్పించారు. సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్ చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం తన మొదటి సినిమా అని చెబుతూ ఉండేవారు. ఆదర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి సినిమా తేనె మనసులు. 1965లో ఈ సినిమా విడుదలైంది. తన మొదటి సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం కూడా జరిగింది. తేనె మనసులు సినిమా ఆడిషన్స్లో తనతో పాటు చాలామంది పాల్గొన్నారని, అయితే ఆదర్తి సుబ్బారావు గారు నేను ఫోటోలు పంపించగానే హీరోగా ఫిక్స్ చేయాలని అనుకున్నారంట. వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన మొండిపట్టు వేడకుండా నన్నే హీరోగా సెలెక్ట్ చేసుకున్నారని తెలియజేశారు. తేనె మనసులు సినిమా ద్వారా తనకు వచ్చిన మొదటి రెమ్యునరేషన్ 2000 రూపాయలని స్పష్టం చేశారు కృష్ణ గారు. అప్పట్లో అది చాలా పెద్ద రెమ్యునరేషన్. ఇప్పట్లో ఒక సినిమా సక్సెస్ అయితే అందరూ కూడా కోట్ల రూపాయలు వారి రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. కానీ నేను మాత్రం దాదాపు 30 నుంచి 40 సినిమాల వరకు కూడా పారితోషికంగా 5000 రూపాయలు మాత్రమే తీసుకున్నానని కృష్ణ గారు ఒకప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా విజయ నిర్మల కూడా అదే ఇంటర్వ్యూలో కృష్ణ గురించి మాట్లాడుతూ కృష్ణ గారు నిర్మాతల హీరో అని, నిర్మాతలు కష్టపడితే ఏమాత్రం తట్టుకోలేరని, వారు ఆర్థికంగా నష్టపోకుండా చాలాసార్లు భారం పడకుండా చూసుకుంటారని గుర్తు చేసుకున్నారు మన నిర్మల గారు. సో చూశారు కదండి మన కృష్ణ గారి గురించి. మన తెలుగు చలనచిత్ర సినిమా బ్రతుకున్నంత కాలం మన కృష్ణ గారు బ్రతికే ఉంటారు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవి. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మన కృష్ణ గారి గురించి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.